హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట. మనకి రోజు చేసే పనులు చాలా హెల్ప్ అవుతాయి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఆయిల్ క్యాన్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి టిప్ చెప్పమని అడిగారు కదా, ఆ టిప్పే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ క్యాన్ అయితే నేను క్లీన్ చేయకుండా మనకి 1 వీక్ వరకు పక్కన ఉంచేసాను వీడియో కోసం అనేసి. అందువల్ల బాగా డస్ట్ పట్టి ఆయిల్ అంతా పొరలాగా కట్టేసింది. అలా ఉన్నదాన్ని కూడా చాలా డీప్గా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఆ క్లీన్ చేయడానికి ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ అయితే హీట్ చేసుకోండి స్టవ్ పైన. దాంట్లోకి ఒక నిమ్మకాయని పిండేసి వేసేయాలి. తర్వాత కుకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 2 టీ స్పూన్ల వరకు వేయాలి. వేసేసి ఇలా పొంగుతుంది కదండి, మనకి కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోండి మీరు, అది లీక్ అయిపోకుండా కింద కారకుండా. కాబట్టి నేను కొంచెం వీడియోకి క్లియర్గా చూపించడానికి చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా ఈ నీళ్ళలోకి 2 టీ స్పూన్ల వంట సోడా వేసాం కదా, ఇప్పుడు వెనిగర్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూను నార్మల్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, ప్రిల్ కానీ విమ్ జెల్ కానీ, ఇది 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఈ లిక్విడ్ ఇలా తయారు చేసుకున్నది మనకి ఆల్ పర్పస్గా వాడచ్చండి. కిచెన్లో ఉండే జిడ్డు, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, టైల్స్ కానివ్వండి, స్టవ్ పైన పక్కన ఉంటాయి కదా టైల్స్, వాటికి పట్టేసిన జిడ్డు, ఎంత గట్టి జిడ్డు అయినా సరే చాలా ఈజీగా వదిలిచ్చేస్తుంది అనమాట. ఇది బాత్రూమ్ కూడా, టైల్స్ కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఈ లిక్విడ్ని వేడిగా ఉన్నప్పుడే నేను కడగాలనుకున్న ఆయిల్ క్యాన్లోకి వేసేసుకోవాలి. వేసి పైన వైపు కూడా అంతా తడిపేసి ఈ లిక్విడ్ తోటి మూత పెట్టేసి ఉంచండి. ఒక 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఈలోపు ఆ పొరలు కట్టిన జిడ్డు కూడా చాలా సాఫ్ట్ అవుద్ది అనమాట. ఇలా ఉంచిన దాన్ని చక్కగా 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి స్క్రబ్బర్ పెట్టేసి నార్మల్గా సోప్ అద్దుకుంటూ తోమేసుకోవచ్చు. ఇంకా దీనికి బాగా చేతులు నొప్పి వచ్చేటట్టు నొక్కి రుద్దే పని కూడా ఉండదు. చాలా ఈజీగా వదిలిపోద్ది అనమాట. ఇలాగ ట్రై చేయండి. చూడండి ఎంత షైనింగ్గా వచ్చిందో. అసలు మీకు చాలా ఫ్రెష్గా అవుద్ది అనమాట. ఇంకా ఆయిల్ స్మెల్ కూడా రాదు, అలా అవుద్ది. ఆ మూత కానీ గరిటె కానీ అన్నీ ఈజీగా వదులుతాయి. ఇంక ఇలా చేసాక దీంట్లోకి ఆయిల్ వేసేటప్పుడు కూడా ఇంకొక టిప్ చెప్తాను. మనకి కవర్లో ఆయిల్ అంతా వేసాక ఇంకా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వకుండా ఇలా బట్టల క్లిప్ని ఇలా గోడకి డబల్ టైప్ పెట్టేసినా లేదా విండో దగ్గర పెట్టేసిన క్యాన్లోకి అలా వంపుగా పెట్టేశారంటే మీకు ఆయిల్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది, వేస్ట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కిచెన్లో వాడే వెజిటబుల్ కట్ చేయడానికి, పీల్ చేయడానికి వాడే నైఫ్స్, పీలర్స్, అలాగే చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే కిచెన్లో వాడే సీజర్స్, ఇవన్నీ కూడా మనకి హ్యాండిల్స్ దగ్గర అంతా బ్రౌన్ కలర్లో పట్టేసి ఉంటాయి. అదంతా మనకి పట్టించుకోగానే అక్కడంతా బ్యాక్టీరియా ఉండిపోతూ ఉంటుంది అనమాట. వాటన్నిటిని డీప్గా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ప్లక్కర్ ఉంటుంది కదా గిన్నెలు పట్టడానికి వాడేది, దాన్ని కూడా ఇదే వాటర్లోకి, ఏం వాటర్ వేసానంటే ఇందాక మనకి ఆయిల్ క్యాన్ క్లీన్ చేయడానికి తయారు చేసుకున్నాం కదా, అదే లిక్విడ్ని, అదే వాటర్ని ఇలా ఒక పళ్ళెంలోకి ఇవన్నీ వేసేసి దీంట్లోకి మునిగేటట్టు ఆ వాటర్ని వేసేయండి. వేసేస్తే మీకు 10 మినిట్స్ ఆ వేడి నీళ్ళలోకి ఇవన్నీ నానబెట్టేస్తే మీకు అది మొత్తం వదిలేస్తుంది అనమాట. చాలా ఈజీగా వదిలేస్తుంది. ఆ హ్యాండిల్స్ దగ్గర పట్టేసింది పొరలాగా పట్టేస్తూ ఉంటుంది కదా జిడ్డు, అదంతా కూడా వదిలేస్తుంది అనమాట. మీకు చాలా నీట్గా అవుతాయి. ఇవన్నీ కడిగిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెరుస్తూ ఉంటాయన్నమాట. హైజీనిక్గా ఇలా మెయింటైన్ చేయొచ్చు. ఆ లిక్విడ్ తోటి వాడచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఎగ్ స్టోరేజ్ బాక్స్ని అప్పటికప్పుడు మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో. ఇలా ఎగ్ స్టోరేజ్ చేసుకోవడానికి అట్టలు లాంటివి అయితే తెచ్చుకుంటాం కదా, ఆ వాటిని అలాగే ఉంచేయకుండా వాటితోటే మనం బాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా చిన్న బుట్ట ఏదైనా తీసుకోండి, ఇలా హోల్స్ ఉన్నది తీసుకొని దాంట్లోకి ఇలా మనకి ఎగ్స్ స్టోర్ చేసే ఈ అట్టలు లాంటివి ఉంటాయి కదా, వీటిని అది ఎంత సైజు ఉందో, ఆ బుట్ట ఎంత సైజు ఉందో అంతవరకు మెజర్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న పీస్ని ఇలా బుట్టలోకి అయితే పెట్టేసేయాలి. ఇలా మొత్తం లోపల వరకు వెళ్ళేట్టు చక్కగా మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే స్టిఫ్గా పట్టేస్తుంది. ఇంకా ఉల్టా పెట్టినది ఊడదనమాట. అలా పెట్టేసుకుని తర్వాత అదే సైజులోకి ఇంకొక అట్టను కూడా ఇంకొక లేయర్ పెట్టుకోవడానికి కట్ చేసుకోవాలి సమానంగా. తర్వాత ఒక లేయర్లోకి ఎగ్స్ అన్నీ పెట్టాక మిగిలిన ఎగ్స్కి ఇంకొక షీట్ కట్ చేసుకున్నాక దాన్ని కూడా పైన పెట్టేసి ఇలాగే ఎగ్స్ని పెట్టేసుకుంటే మనం ఈ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫ్రిడ్జ్లోకి పెట్టుకుంటే ఎక్కువ ఎగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి హ్యాండిల్స్ బాగుంటుంది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి.